బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ శివారు స్థలంపై కొంతకాలంగా గ్రామస్తులకు దళిత సంఘాలకు మధ్య వివాదం నడుస్తోంది. హనుమాన్ విగ్రహం ముందు స్థలంలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి బుద్ధ పౌర్ణిమ వేడుకలు చేస్తూ ఉండగా గ్రామస్తులకు దళిత సంఘాలకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణపై ఇవాళ చలో బోరిగాంకు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. గొడవలు జరిగే అవకాశం ఉండడంతో బోరిగాంలో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. రైట్, నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ భారీగా కూడా పోలీసులు మోహరించారు. రైట్, మన స్క్రీన్ లో చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని బోరిగా గ్రామంలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ నెల మే 12వ తేదీన బుద్ధ పౌర్ణమి రోజున ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి హనుమాన్ ఆలయం ఎదుట గల ఖాళీ స్థలంలో బుద్ధుని విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులకు దళిత సంఘాల నాయకులకు అయితే వాగ్వివాదంతో పాటు ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడింది. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు కూడా పూర్తిగా ఏదైతే ఆ బుద్ధ విగ్రహాన్ని రెవెన్యూ ఆఫీస్ అయితే తరలించిన పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు దళిత సంఘాలతో పాటు ఓఈజేఎస్సీ నాయకులైతే చలో బోరిగాం యాత్రకైతే ఇక్కడ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ బోరిగాం గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఎక్కడికక్కడ అయితే పోలీసులు అయితే కట్టుదిట్టమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దళిత సంఘ నాయకులను దళితులకు ఉస్మానియా దళిత విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అయితే ఇటు బైంచా నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి వారు నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీ వాంట్ జస్టిస్, బోరిగ్రామంలో ప్రభుత్వం బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయాలంటూ కూడా వారు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనలు అయితే తెలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చేంత వరకు కూడా జాతీయ రహదారిపై నుంచి లేసేది లేదంటూ కూడా ఇటు దళిత సంఘ నేతలపై అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుకి బయట కూడా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. పోలీసులు ఇటు దళిత సంఘ నాయకులకి నచ్చ చెప్పినప్పుడు కూడా వారు స్పందించకపోవడంతో అయితే కొంతమేర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.